హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. మనం డైలీ ఇంటి ముందు వాకిలి ఉడ్చే పుల్లల చీపుర్లు ఉంటాయి కదా, అవి అస్తమానం లూజ్ అయిపోయి చేతిలోంచి జారిపోతూ ఉంటాయి, పుల్లలు విడిపోతూ ఉంటాయి, దాంట్లోంచి ఊడిపోతూ ఉంటాయి. ఆ పద్దాక మనం ఆ తాడుని సరి చేసుకుంటూ ఉండాలి కదా. అవసరం లేకుండా చక్కగా కుచ్చులాగా మంచిగా వెడల్పుగా చీపిరి బాగా వచ్చేలాగా నేను ఇలా ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేస్తున్నాను. చూడండి, మన ఇంట్లో చాలా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, ఒక బాటిల్ తీసుకొని ఇలా బాటిల్కి అడుగున ఇలాగా బుడపల్లా ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలన్నమాట. నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి స్టవ్ పైన చాకుని కొద్దిగా వేడి చేసి ఈ బుడపలు తీసేస్తున్నానండి. ఇలాగే ఈ బాటిల్కి చుట్టూ ఉండే అన్నిటినీ కూడా తీసేసుకోవాలి. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. మిమ్మల్ని చూసి మీ పక్కన వాళ్ళు కూడా ఇలాగే ట్రై చేస్తారు ఈసారి. అంతా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్పు. మీకు చీపిర్లు పాడవకుండా ఎక్కువ రోజులు కూడా వస్తాయండి. చక్కగా రెడీమేడ్ చీపిర్లాగా చాలా బాగుంటుంది చూడటానికి. చూసారు కదా, అన్నింటినీ కూడా నేను ఇలాగా పైన బుడిపులు మొత్తం తీసేసాను. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు పుల్లల చీపిరి తీసుకొని నేను ఇక్కడ కొత్తదే తీసానండి. దీని ఇలా మొత్తం పుల్లలన్నీ విడిగా పెట్టేసుకొని మనం ఇప్పుడు హోల్స్ చేసాం కదా, ఆ హోల్స్లో ఈ పుల్లలన్నింటినీ కూడా దూర్చేసేయాలి. అన్నీ కూడా మనం చక్కగా గ్యాప్ లేకుండా, అంటే లూజ్ లేకుండా టైట్గా ఉండేలాగా పుల్లలన్నీ దీంట్లో పెట్టేసేయాలండి. అన్నిట్లో కింద క్యాప్ పెట్టేసుకుంటే ఫస్ట్ ఇలా దూరిపోయేటప్పుడు కింద బాటిల్కి క్యాప్ పెట్టుంటే ఫస్ట్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత తీసేసుకోవచ్చు క్యాప్, తర్వాత ఉండాల్సిన అవసరం లేదండి. ముందు కొద్దిగా ఒక 2-3 హోల్స్లో ఇలా పెట్టేంత వరకు క్యాప్ ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. పుల్లలు మళ్ళీ ఆ గ్యాప్లో నుంచి బయటకు వచ్చేయకుండా ఉంటాయి అన్నమాట. అంటే క్యాప్ తీసేస్తే ఆ గ్యాప్ నుంచి బయటకు వచ్చేస్తాయి కదా, అందుకని చెప్తున్నాను. ఇలా అన్నింట్లో కూడా మంచిగా పుల్లలన్నీ చక్కగా టైట్గా పెట్టేసేయాలి. ఇలా పుల్లలన్నింటిలో పెట్టేసిన తర్వాత ఇలాగ టైట్గా పట్టేసుకుంటే పుల్లలన్నీ ఈ పక్కన ఏమైనా లూజ్ ఉన్నా సరే మీకు గ్యాప్ ఉంటే కనిపిస్తుంది. ఆ గ్యాప్లో మళ్ళీ మిగిలిన పుల్లలు కూడా అన్నీ పెట్టేసిన తర్వాత మనకి చివర్లో ఇవి ఎక్కువ ఉన్నాయి కదండి, కొద్దిగా నేను కట్ చేస్తున్నాను అనమాట. మీకు అలాగే కావాలనుకుంటే ఉంచేసుకోండి, లేకపోతే ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఈ బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ని లైట్గా మనం హీట్ చేస్తూ ఉండాలి. హీట్ చేసి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట, ఒకే చోట అలా ఉంచేయకూడదు. ఇలా తిప్పుతూ ఉంటే ఈ మధ్యలో అంతా కూడా బాటిల్ కాస్త వేడయ్యి ఈ పుల్లలకి అంటుకుపోతుంది చక్కగా. ఇలా అంతా మంచిగా ఇలా రౌండ్గా తిప్పుతూ మరీ స్టవ్కి దగ్గర పెట్టకుండా కాస్త దూరంగా హీట్ అవ్వనివ్వాలి. అలా హీట్ అయితే బాటిల్ అంతా కూడా కవరిపోయి దీనికి మంచిగా పుల్లలకి అంటుకుపోతుంది అన్నమాట. మనం బయట రెడీమేడ్ చీపిర్లా తయారైపోతుంది. ఇది బాటిల్ గ్రీన్ కలర్ అయితే మీకు ఇంకా బాగా కనిపించేది మంచిగా. ఇలా తిప్పుతూ కాస్త చక్కగా దూరంగా ఉంచి ఇలా తయారు చేసుకోవాలండి. వేడికి ఈ ప్లాస్టిక్ అంతా కూడా మంచిగా చీపిరి పుల్లలు కంటుకుపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక క్లాత్ తుడిచేసుకొని ఈ వేడి చల్లారిపోయిన తర్వాత ఒకసారి పట్టుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. చక్కగా చేతికి పట్టుకోవడానికి కుచ్చులా బాగుంది, ఓటానికి కూడా మంచిగా వెడల్పుగా మంచిగా వస్తుందండి. మరి వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ తోటి ఈ మంచి టిప్ మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.